దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దయతొందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నతిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ యొక్క ఆరాధన క్రమం అంతటిలోనూ ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో ప్రభువా, నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటినగా, యు హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, గాడ్స్ ఆన్సర్ టు ఫెయిల్యూర్. నీవు గొప్ప భవిష్యత్తు కలిగి ఉన్నావు, ఓటమికి దేవుని సమాధానం. నీవు గొప్ప భవిష్యత్తును కలిగి ఉన్నావు, ఓటమికి దేవుని సమాధానం. దీనిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నాను. మొదటి సత్యము, గాడ్ థింక్స్ అబౌట్ us ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మన కొరకు యోచించుచున్నాడు. దేవుడు అన్ని వేళలా మన కొరకు యోచించుచున్నాడు అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, గాడ్స్ థాట్స్ టువర్డ్స్ us ఆర్ గుడ్. దేవుడు మన కొరకు మంచి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దేవుడు మన కొరకు మంచి ఉద్దేశమును కలిగి ఉన్నాడు అనే విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మూడవదిగా, గాడ్ ఇంటెండ్స్ టు గివ్ us ఎ హోప్ ఫిల్డ్ ఫ్యూచర్. దేవుడు నిరీక్షణతో నిండిన భవిష్యత్తును ఇచ్చుటకు ఉద్దేశించుచున్నాడు. దేవుడు నిరీక్షణతో నిండిన భవిష్యత్తు ఇచ్చుటకు ఉద్దేశించుచున్నాడు అనే విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినాన్ని మనము చదివినటువంటి వాక్య భాగము అనేక మందికి కంఠస్థ వాక్యముగా ఉంది. అనేక మంది సండే స్కూల్లోనే ఈ వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వాక్యము. అది మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలలో తరచుగా మనకు కనబడుతున్నటువంటి వాక్యం ఇది. చాలామంది ఈ యొక్క వాక్యాన్ని వారి గృహాల్లో, వారి బీరువాల మీద పెట్టుకునేటువంటి వాక్యంగా ఇది కనబడుతూ ఉంది. కొంతమంది టీషర్ట్ల మీద, పోస్టర్ల మీద ఈ వాక్యాన్ని పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది అమెరికా దేశంలో అయినట్లయితే వాళ్ళ తడగాడ మీద ఈ వాక్యాన్ని దారంతో కుట్టుకుని ఉంచుకునేటువంటి వాక్యంగా ఇది మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, ఈ వాక్యము తరచుగా మన కళ్ళకు కనబడుతున్నా, చెవులకి వినబడుతున్నా, చాలా సందర్భాలలో
ఈ వాక్యములో ఉన్నటువంటి లోతును మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు రోజు కనపడుతున్నప్పటికీ దానిలో ఉన్నటువంటి భావాన్ని మనము గుర్తించకపోయినట్లయితే ఆ వాక్యము మనకు నిష్ప్రయోజనకరంగా ఉంటూ ఉంది. మనకి ఈ వాక్యం అర్థం అవ్వాలనంటే దేవుడు ఏ సందర్భంలో ఎవరితో ఈ మాటలు మాట్లాడాడో ఆ ఉద్దేశాన్ని మనము తెలుసుకున్నట్లయితే మరింత అర్థవంతంగా ఈ లేఖన భాగం మనకు అర్థమవుతూ ఉంది. ఇంతకుముందు మన కాలాన్ని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మనం పిలుస్తూ ఉంటూ వాళ్ళం. కానీ ఇప్పుడు లోకం పరిస్థితి మారిపోయింది. కరోనాకు ముందు ఇలా ఉండేవాళ్ళం, కరోనా తర్వాత ఇలాగుంటున్నాము అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భవిష్యత్తును గూర్చినటువంటి భయము అనేటువంటిది ఏర్పడింది. వ్యాపారస్తులు 2020లో గొప్ప వ్యాపారం చేద్దామని ప్రవేశించారు, కానీ వ్యాపారం చేయలేకపోయారు. కనుక భవిష్యత్తులో వ్యాపారం ఎలా ఉంటుందో అని వాళ్ళు భయపడుతున్నారు. విద్యార్థులు కూడా ఈ సంవత్సరము బాగా చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలని విద్యా సంవత్సరంలోనికి ప్రవేశించారు. కానీ స్కూళ్ళు, కాలేజీలు పెట్టలేనటువంటి పరిస్థితి. మా భవిష్యత్తు ఏమైపోతుంది అని విద్యార్థులు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉన్నారు. చాలా చోట్ల కంపెనీలు ఎత్తేసారు. కొన్ని చోట్ల అయితే మీకు సగం జీతమే ఇస్తాము, ఆ జీతానికి పని చేస్తే పని చేయండి, లేకపోతే సెలవు తీసుకోండి, వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితులు లోకంలో చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తును గూర్చినటువంటి భయము అనేటువంటిది చోటు చేసుకుంది. ప్రియులారా, అసలు మంచి రోజులు అనేవి వస్తాయా? బాగా చదువుకునే రోజులు, ఉద్యోగం సంపాదించే రోజులు, బాగా వ్యాపారం చేసేటువంటి రోజులు అనేటువంటివి అసలు వస్తాయా అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి మనకు చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక విధమైన జీవిత విధానానికి అలవాటైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే వాళ్ళకి ₹1,00,000 జీతం అనుకోండి, ఆ ₹1,00,000 జీతానికి తగ్గట్టుగా ఏ అపార్ట్మెంటో కొనేశారు, దానికి నెల నెల పేమెంట్లు కడుతున్నారు. కార్లు కొన్నారు, కార్లకు పేమెంట్లు కడుతూ ఉన్నారు. ఎప్పుడైతే జీతం సగమైపోయిందో ఈ పేమెంట్లు ఎలా కట్టాలో, మరి వారి జీవితం ఎలా జీవించాలో అనేటువంటిది ప్రశ్నార్థకం అయిపోయింది. ఎందుకు? మనకు చాలామంది ఆటోలు ఉన్నాయి, ఆటోల్లో కూడా తిప్పలేనటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఎంతో చక్కని రాబడి వచ్చేటువంటి ఆటోలు ఈ రోజుల ఆటోలు ఎక్కేటువంటి వాళ్ళకి పెట్టినటువంటి నియమాలకు వాళ్ళకి కరువు అయిపోయింది. లారీలు ఉన్నాయనుకోండి, లారీలకు కూడా ఈ కొత్త ధాన్యం వచ్చేంత వరకు పాత ధాన్యం ఏ మిల్లులోనూ కనపడటం లేదు. చాలామంది ఇసుకల మీద ఆధారపడి లారీలు కొనుక్కున్నారు. ఇసుక విధానమే చాలా క్లిష్టమైపోయింది. చాలామంది లారీలు అమ్మేసుకున్నారు పేమెంట్లు కట్టలేక. మరి వారికి ఉన్నటువంటి వాటిని అమ్మేసి మరి పేమెంట్లు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నెల నెల కట్టవలసినటువంటి వాటి మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కనుక ఏ రకంగా చూసుకున్నా భవిష్యత్తు మీద మనకు భరోసా లేకుండా అయిపోయింది. భవిష్యత్తు అంటే భయము అనేటువంటిది మనందరికీ కూడా ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిలో దేవుని యొక్క వాక్యము మనకు చాలా ఆదరణ కలగజేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని చాలా బలపరుస్తూ ఉంది. కనుక ఈ దినాన్ని మీలో ఎవరైనా సరే దేని విషయమైనా సరే భయపడుతూ ఉన్నట్లయితే దేవుడు ఈ దినాన్ని ఆదరించటానికి, మిమ్మల్ని బలపరచటానికి ఈ వాక్యాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వాక్యము దేవుడు ఎవరికి ఏ సందర్భంలో చెప్పాడనగా, చూడండి, నెబుకద్నెజర్ అనేటువంటి రాజు చాలా బలవంతుడు ఆ కాలంలో. ఆ బలవంతుడైనటువంటి రాజు
యూదా దేశం మీదకు దండెత్తి వచ్చాడు. యూదా దేశం మీదకు దండెత్తి వచ్చి మరి యెరూషలేము ప్రాంతములో ఉన్నటువంటి యవనస్తులను, తెలివైన వాళ్ళను, పనిచేసే వాళ్ళని, పనికొచ్చే వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయాడు రాజు. ఎందుకంటే రాజు మాట కాదంటానికి సరిపోము. రాజు చాలా బలవంతుడు కనుక రాజు కింద పనిచేయటానికి వీళ్ళందరినీ కూడా యెరూషలేము నుండి బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయాడు. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఉన్నటువంటి ఊర్లో నుంచి మరో చోటకి తీసుకెళ్ళిపోయారో వారి కలలు చెదిరిపోయినాయి, వాళ్ళ ఆలోచనలు నిరర్ధకమైపోయినాయి. వాళ్ళు ఏదైతే చేద్దామని ప్రణాళిక వేసుకున్నారో ప్రణాళికలన్నీ కూడా పాడైపోయినాయి. అటువంటి పరిస్థితిలో వారి జీవితంలో ఇంటికి దూరం అయిపోయారు, ఉద్యోగానికి దూరం అయిపోయారు, వారి ప్రణాళికలకు దూరం అయిపోయారు. మరి ఒకప్పుడు నిజమైన దేవుణ్ణి ఆరాధించేటువంటి దేవాలయానికి దగ్గరగా ఉండేవారు, ఇప్పుడు విగ్రహారాధన చేసేటువంటి మనుషుల మధ్యకు వెళ్ళిపోయారు. వాళ్ళ కళలు చెదిరిపోయి వారి నిరీక్షణ మరి పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో అనుకున్నటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ప్రియులారు, మీరు ఒక విషయం గమనించండి. మనకేమైనా కష్టాలు కలుగుతున్నప్పుడు, మనకేమైనా బాధ కలుగుతున్నప్పుడు, మనకి శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు మనం అందరం ఏమనుకుంటామనంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటాం. ప్రియులారా, అలాగ అనుకుంటున్నటువంటి పరిస్థితిలో దేవుడు ఏం చెప్తున్నాడంటే మరిచిపోయింది నేను కాదు, మీరే నన్ను మర్చిపోయారు అంటున్నాడు. మీరే నన్ను మర్చిపోయారు. మీరే నన్ను మర్చిపోయినటువంటి కారణం చేత మీరెక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా మీరెక్కడ ఉండకూడదో ఆ ప్రాంతానికి వచ్చారు. అయినప్పటికీ నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, అయినప్పటికీ నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను, అయినప్పటికీ నేను మీ మీద కనికరాన్ని చూపిస్తూ ఉన్నాను. కనుక నా మాట ద్వారా మీరు ఆదరణ పొందుకోమని దేవుడు తన ప్రజలైనటువంటి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకుంటావో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటనగా, గాడ్ విల్ నాట్ ఆల్వేస్ డూ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ టు డూ. దేవుడు మనం ఏం చేస్తాడని కోరుకుంటామో అది అన్ని వేళలా చేయడు. దేవుడు మనం అన్ని వేళలా మనం ఏం జరగాలని కోరుకుంటామో అది చేయడు. మీరు ఎప్పుడైనా ఊహించారా? మనకి ఏదైనా చెడు జరగకూడదు అని అనుకున్నాం అనుకోండి, చెడు జరగకూడదు అని అనుకుని మనం ఊహించుకుంటే మనం ఏం కష్టపడక్కర్లేకుండా చెడు జరిగిపోతుంది. అదే మంచి జరగాలని ఊహించుకున్నాం అనుకోండి, నేను దారంటే వెళ్ళిపోతానంటే 2000 కట్టోడు దొరకాలి నాకు అని మంచి ఊహించుకున్నాం అనుకోండి, మంచి మాత్రం జరగదు. జరుగుతుందా? మనం ఏదైతే చెడు ఊహించుకున్నామో చెడు జరుగుతూ ఉన్నట్టుగా కనబడుతుంది, ఏదైతే మంచి ఊహించుకుంటున్నామో మంచి జరగటం లేదు. అప్పుడు నీకు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏది అనుకుంటున్నామో అది దేవుడు చేయడు అని అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఈ సమస్తాన్ని కూడా నియంత్రించుచున్నటువంటి వాడు. మనం జరగాలనుకున్నది జరగదు, ఆయన ఏది చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. కనుక మొట్టమొదటిగా మీరు గమనించండి, మనం అనుకున్న అన్నీ జరగవు. రెండవది, దేవుడు ఏం చేస్తానని వాగ్దానం చేశాడో అదే మన జీవితంలో జరుగుతుంది. దేవుడు ఏదైనా చేస్తానంటే అది ఆలస్యమైనా ఖచ్చితంగా మన కొరకు చేస్తాడు. కనుక దేవుడు ఏదైతే మన జీవితంలో చేస్తానన్నాడో అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఏదైనా సునాయాసంగా జరిగిపోతే ఇది దేవుని చిత్తమేమో అని అనుకుంటాం. కానీ సునాయాసంగా జరిగిపోయినంత మాత్రాన అది దేవుని చిత్తం కాకపోవచ్చు. దేవుడు తన చిత్తాన్ని నేర్పించడానికి నువ్వు అనుకున్న దాన్ని సునాయాసంగా జరిగిపోయేటువంటి పరిస్థితి మనకు కలగవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఈ వాక్యము ద్వారా 3 అమూల్యమైన సత్యాలను మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటనగా, దేవుడు అన్ని వేళలా మన కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మిమ్మల్ని అడుగుతున్నాను,
24 గంటలు మీ గురించి మీరు ఆలోచన చేసుకుంటారా? 24 గంటలు మీ గురించి మీరు ఆలోచన చేసుకుంటారా? మనం కూడా మన గురించి 24 గంటలు ఆలోచన చేసుకోలేము. ఎందుకనంటే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా మా ఆయన వచ్చేస్తాడు, మా ఆయనకు అన్నం వండాలి, మరి ఏం వండాలి, ఇవన్నీ ఆలోచన చేసుకుంటారు. అనగా మీకోసం మీరు ఆలోచన చేసుకోవట్లేదు, మీ యొక్క భర్తల కోసం ఆలోచన చేసుకుంటున్నారు. చేలోకి వెళ్ళామనుకోండి, కోతకి వెళ్ళాం, లేకపోతే కట్టెతకి వెళ్ళామనుకోండి, అక్కడ మన కోసం మనం ఆలోచించుకోవడం కుదురుతుందా? కుదరదు. వాళ్ళ పనిలోకి వెళ్ళాం కాబట్టి ఈ కోత కొయ్యాలి, కట్టెత కట్టాలి, అలా ఆలోచించుకుంటాం. మన గురించి మనము 24 గంటలు ఆలోచన చేసుకోలేము. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూపించండి, అలాంటి వాళ్ళని నిలబెట్టి దండేద్దాం, తెప్పించని వేద్దాం. 24 గంటలు కూడా మన గురించి మనము ఆలోచన చేసుకోలేము. పోనీ 24 గంటలు మన కోసం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన గురించి మనమే ఆలోచన చేసుకోలేనప్పుడు 24 గంటలు మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవడన్నా లవర్ ఉన్నాడు అనుకోండి, మెలుగు వచ్చినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటాడు, నిద్రపోయినప్పుడు ఆడికి గుర్తురాదు. కనుక 24 అవర్స్ జ్ఞాపకం చేసుకునేవాడు ఈ ఎవడో లేడు. కానీ 24 అవర్స్ జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేసినట్లయితే ఒకరున్నారు. ఆయన మనల్ని 24 గంటలు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. కేవలం మనుషులనే కాదు, పక్షుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, జంతువులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, జలచరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనమైతే మన కుటుంబానికే భోజనం పెట్టాలి, కొంతమంది అయితే ఫంక్షన్ చేస్తే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకే భోజనం పెట్టాలి. కానీ దేవుడు రోజు ఎన్ని కుటుంబాలకు భోజనం పెట్టాలో చూడండి, దేవుడు రోజు ఎన్ని పక్షులకు భోజనం పెట్టాలో చూడండి, దేవుడు రోజు ఎన్ని జంతువులకు భోజనం పెట్టాలో చూడండి, దేవుడు రోజు ఎన్ని జలచరాలకు భోజనం పెట్టాలో చూడండి. వీరందరి గురించి దేవుడట 24 అవర్స్ ఆలోచన చేస్తూ ఉన్నాడు. మన ఆలోచన ఎలాగుంటుందని అంటే, మనం ఎవరికోసమన్నా కాసేపు ఆలోచించామనుకోండి, కాసేపు ఆలోచించి వీటి గురించి ఆలోచించే తల పగిలిపోతుందని జెండు బాన్స్ వేసట్టుకుని రాసేసుకుంటాం. ఏంటి కూసేపు ఆలోచించి, కొంచెం సేపు ఆలోచిస్తేనే ఎవరి గురించి అని ఆలోచిస్తే మనకు తలపొడి వచ్చేస్తుంది. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ కోసము అన్ని వేళలా ఆలోచన చేస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనకు బాగా తెలిసిన వాళ్ళు పుట్టినరోజును మర్చిపోతుంటాం, లేకపోతే పెళ్లి రోజు మర్చిపోతూ ఉంటాం. వాళ్ళకి ఇంపార్టెంట్ రోజు ఏదైతే ఉందో ఆ రోజున మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవటం అనేటువంటిది మనం సహజం. కానీ మన కొరకు ఒకరు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకడంట మదర్స్ డే రోజు నాడు వాళ్ళ మదర్స్ డేని మర్చిపోయాడు. మదర్స్ డేని మర్చిపోయి ఆ రోజు పొద్దున్నే చాలామంది స్టేటస్లు పెడతారు కదా, స్టేటస్లను చూసి ఓహో ఇవాళ మదర్స్ డే అని గుర్తొచ్చిందట. వాళ్ళ అమ్మకి ప్రతి సంవత్సరం కార్డు ఇచ్చేవాడంట. కార్డు కొని ఆ మదర్స్ గురించి రాయబడినటువంటి కార్డు పట్టుకెళ్ళి ఇచ్చేవాడట. ఆ రోజు పొద్దున్నే ఇతను గుర్తొచ్చి మరి షాప్కి వెళ్ళాడట, కార్డులు అమ్మేటువంటి షాప్కి. కార్డులు అమ్మేటువంటి షాప్కి వెళ్ళి ఇతను వెళ్తా అనుకుంటున్నాడు, నేను ఒక్కనే మర్చిపోతుంటే అందరూ బాగా గుర్తు చేసుకున్నారు అని అనుకుంటూ వెళ్ళాడట షాప్కి. షాప్లోకి వెళ్ళినప్పటికీ గుట్టగుట్ల కింద ఉన్నారని జనం. ఎందుకు గుట్టగుట్ల కింద ఉన్నారని అంటే వీళ్ళందరూ మదర్స్ డే మర్చిపోయిన వాళ్ళే. ఏం చేశారు, పొద్దున్న ఎవరో పెట్టిన స్టేటస్ లేకపోతే ఫేస్బుక్లో పెట్టిందో గుర్తు చేసుకుని ఆహా ఈరోజు మదర్స్ డేయా అని చెప్పేసి కార్డులు కొనటానికి వచ్చినటువంటి వాళ్ళు. ఇలా మన జీవితంలో చాలా విషయాలను మనము మర్చిపోతూ ఉంటాం. కానీ మనకి ఏది బాగా గుర్తుంటుందని అంటే, ఏదైతే చెడు ఉందో ఆ చెడు మాత్రం మనం బాగా గుర్తు చేసుకుంటాం. మంచి గుర్తు చేసుకోరు ఎవరైనా. మంచి భోజనం పెట్టామనుకోండి అది మర్చిపోతారు. ఎప్పుడైనా సిముడిపోయిన అన్నం కానీ ఎప్పుడైనా పాడైపోయింది కానీ పెట్టారంటే అది మాత్రం మనకి బాగా గుర్తుంటుంది. చూడండి, ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన చాలామంది క్వారంటైన్లో ఉన్నారు. మరి కొంతమంది సముద్రంలో విహారయాత్ర చేయటానికి వెళ్ళారన్నమాట. ఎందుకంటే అది సముద్రంలో ఉండే ఓడ ఇంచుమించు మన ఊరంత ఉంటుంది, దాని మీద విమానాలు కూడా హెలికాప్టర్లు కూడా వాలి అంత పెద్ద ఓడలు ఉంటాయన్నమాట. అలాంటి క్రూజ్ మీద మరి సముద్రంలో ప్రయాణం చేస్తుంటారు. అక్కడ దాంట్లో హోటల్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అది చాలా లగ్జరీ, డబ్బులతో కూడినటువంటిది.
ఎంతో డబ్బు కడితేనే కానీ ఆ సముద్రంలో ఈ క్రూయిజ్కి వెళ్ళటానికి అంత సులువైనటువంటిది కాదు. ఆ క్రూయిజ్కి వెళ్ళాడని అంటే ధనవంతుడి కింద లెక్క అన్నమాట. అలా కొంతమంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు, మరి అలాగే కొంతమంది డబ్బున్న వాళ్ళు అందరూ కూడా సముద్రంలో విహారయాత్రకు వెళ్ళారట. ఈ లోపల దాంట్లో ఉన్న కొంతమందికి కరోనా వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి కొంతమంది కరోనా వస్తే మరి ఆ యొక్క షిప్ పేరు ఏంటంటే డైమండ్ ప్రిన్సెస్ అనేటువంటి షిప్. అప్పుడు ఏం చేశారంటే జపాన్ తీరానికి వచ్చింది. జపాన్ వాళ్ళు అన్నారు, షిప్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా బయటకు రానకి వీల్లేదు, మీరు అక్కడే క్వారంటైన్లో ఉండండి అని చెప్పారు. అటు షిప్ను ఎంజాయ్ చేయలేరు, బయటికి దిగటానికే లేదు వాళ్ళకి. వీళ్ళందరూ కూడా క్వారంటైన్లో ఉన్నారన్నమాట. క్వారంటైన్లో ఉన్నప్పుడు ఈ విలేకరులందరూ కూడా ఎవరెవరు ప్యాసింజర్లు అందులో ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అవన్నీ తీసుకుని మరి ఒక్కొక్కరికి కూడా ఫోన్ చేసి మీరు ఎలాగున్నారు, మీ పరిస్థితి ఎలాగుంది, కరోనా తీవ్రంగా ఉందా, ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో భాగంగా ఎల్లిస్ విన్సెంట్ అనేటువంటి ఒక 76 సంవత్సరాల వయసు ఉన్న వాడికి విలేకరు ఫోన్ చేసి, ఇతను రిటైర్డ్ అయిపోయాడు అనమాట, ఎయిర్ ఫోర్స్లో మరి విమానాల్లో చేసేవాడు, ఆస్ట్రేలియాలో పాపం సముద్రంలో విహరించడానికి వచ్చాడు. మరి అతనికి ఫోన్ చేసి మరి మీ క్వారంటైన్ ఎలాగుంది, మీ భార్యాభర్తలు బాగా ఉన్నారా అందులో అని చెప్పేసి వాడు అడిగాడు అన్నమాట. అడిగితే అప్పుడు అతను ఏం చెప్పాడంటే, మా ఆవిడకి చాలా జ్ఞాపక శక్తి ఉంది అన్నాడట. మా ఆవిడకి చాలా జ్ఞాపక శక్తి ఉంది. ఇంతకీ ఏం జ్ఞాపకం చేసుకుందట, ఈ క్వారంటైన్లో ఆయన పెళ్ళవనప్పటి నుంచి చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేసుకుని లోపల ఇతన్ని క్లాస్ పీకుతుందట. ఇంకా మా ఆవిడకి అవ్వలేదు బాబు, ఇంకా జ్ఞాపకానికి ఇంకేం తప్పులు ఉన్నాయో అని చెప్పాడట. చూడండి, మంచి హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెట్టింది గుర్తు రాలేదు ఆవిడకి. ఎప్పుడన్నా పలానా డ్రెస్ కొనండి అంటే కొన్నది గుర్తు రాలేదు. ఆవిడకి ఏం గుర్తొచ్చిందో తెలుసా, ఏదైతే చేయలేదో. మరి మీకేంటో కానీ, అందుకని మీకు చెప్పాను కదా, మీరందరూ కూడా వైర్ చుట్టేసిన బాల్ అన్నమాట. మీరు ఎక్కడికైనా కనెక్ట్ అయిపోగలరు ఆడవాళ్ళు, అంత గొప్ప వాళ్ళు మీరు. అంచేత ఏదైనా ఒకటి జరగలేదు అనుకో, మొన్న అలాగే అక్కడ తీసుకెళ్ళలేదు, ఇప్పుడు అలాగే తీసుకెళ్ళలేదని జరగలేని అన్నీ కూడా కనెక్ట్ చేసేంత గొప్ప తెలివైనటువంటి వాళ్ళు. మీ మెమొరీ చాలా గొప్పది. ఎంత గొప్పదనంటే మంచి ఏమి గుర్తు చేసుకోరు. మా ఆయన నాకు ఏం త్యాగం చేసుకున్నాడు, నేను ఏది అడిగితే కొన్నాడు, ఈ మాత్రం మీకు గుర్తు రాదు. ఏం కొనలేదు, ఏం తిట్టాడు, ఏం తప్పు చేశాడు, ఈ మాత్రం బాగా గుర్తు చేసుకుని ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారన్నమాట, టార్చర్ పెడతా ఉంటారన్నమాట. వీడికి ఒక పక్కన క్వారంటైన్ అయినా ఉండాలో, ఇలా టార్చర్ పెడాలో అర్థం కాదు. ఒక పక్కన బయటికి రాలేడు, ఒక పక్కనేమో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇలాగ చాలామంది పరిస్థితి ఎలా ఉందని అంటే, మరి మన యొక్క తప్పులు జ్ఞాపకం చేసుకుంటారు కానీ మనం చేసినటువంటి మంచి జ్ఞాపకం చేసుకోరు. కానీ దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడనంటే, ఆయన మన పాపములన్నిటినీ మర్చిపోయి వాటిని ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోవటం లేదు. దేవుని ఎదుట మనం ఎన్నో తప్పులు చేశాం, ఎన్నో మరి దేవునికి అవమానకరమైనటువంటి పనులను చేసి ఉన్నాము. ఈ లోకంలో జీవించటానికి మనం ఎన్నో రకాలైనటువంటి చెడు కార్యాలను చేసి ఉన్నాము. నిజంగా ఆయనకు ముఖం మనం చూపించలేము, కానీ ఆయన మనను క్షమించాడు. మనకు క్షమించి ఆయన మనం కార్చినటువంటి కన్నీరును ఆయన పరిగణలోకి తీసుకొని మనం చేసినటువంటి పాపాలన్నిటి నుండి మనకి విముక్తిని అనుగ్రహింపజేశాడు. ఈ రోజున బబులోనులో ఉన్నటువంటి ఈ మనుషులు ఒకప్పుడు దేవుని యొక్క మాట వినలేనటువంటి వాళ్ళు దేవుని యొక్క మాటను విసర్జించినటువంటి వాళ్ళు. అందుచేతనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను మర్చిపోయారు, అందుచేతనే మీరు ఇక్కడ ఈరోజు నీ బాధలో ఉన్నారు అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. సుఖంగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోరు, కష్టాలు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు బబులోనులో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారు, ఇలా అసలు బబులోను ఎందుకు వెళ్ళారు, దేవుడు బబులోను ఎందుకు పంపించేశాడు తన ప్రజల్ని. దేవుడు అంటున్నాడు, మీరు ఇక్కడ 70 సంవత్సరాలు ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? దేవుడు వారికి భూమి ఇచ్చాడు. దేవుడు వారికి భూమి లేనప్పుడు భూమి ఇచ్చాడు, ఆస్తి లేనప్పుడు ఆస్తి ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఏం చెప్పాడనంటే, మీరు 6 సంవత్సరాలు
మీ భూమిని సేద్యపరచుకోండి. 6వ సంవత్సరం రెండింతల పంట పండుతుంది, మీకు 2 అంతల పంట పండుతుంది. కనుక 7వ సంవత్సరం మీ భూమిని మీరు ఓడ్చకూడదు. మీరు భూమి మీద ఓడ్చకపోయినా దాని అంతటా అవే మొక్కలు మొలిసి పంటలు పండుతాయి. మరి అవి ఏమన్నా చెట్లు అయితే మామిడి చెట్లు కాస్తాయి. పంటలు పండినప్పుడు అవి తెచ్చుకోవడానికి కూడా మీరు వెళ్ళకూడదు. ఎందుచేతనంటే మీ దేశంలో ఉన్న పేదవాళ్ళని, పరాదేశం నుండి వచ్చి మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి 7వ పంట మీరు ఇచ్చేయాలి. కానీ మీరు మాత్రము 7వ సంవత్సరంలో మీ పంటను మీరు విత్తకూడదు అని దేవుడు చెప్పాడు. ఏమీ లేనివాడికి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏమంటాడు? అలాగ బాబాయ్ అంటాడా? అలాగ బాబాయ్ అన్నారు. 6 సంవత్సరాలు ఊడిశారు. 6వ సంవత్సరాన్ని 2 అంతల పంట పండింది. ఆయన వీళ్ళు అనుకున్నారు, మనం 7వ సంవత్సరాన్ని భూమి విత్తకపోతే మనకి ఎంత లాస్ వచ్చేస్తుంది. అందుచేత దేవుడి మాట పక్కన పెట్టేసి మనం భూమిని ఊడిసేద్దాం అనుకుంటుంటే, ఎందుకంటే ఎంత లాస్ వచ్చేద్ది, మనం ఏం పని చేసుకోవాలి, ధాన్యం అంతా ఎంత వేస్ట్ అయిపోతుంది, ఇవన్నీ లెక్కలేసుకుని 7వ సంవత్సరాన్ని దేవుడి మాటను పక్కన పెట్టేసి ఊడిసేస్తారు. ఊడిసేస్తే 7వ సంవత్సరం కూడా బాగానే పంట పండేసింది. దేవుడు మాట వరుసకు అలాగన్నాడు, కానీ ఊడిసేసాను చూసారా ఎంత బాగా పంట పండిందో. అదే దేవుడి మాట ఈయన ఊడసకపోతే మనకి పంట అంతా వచ్చేదా అని చెప్పేసి వీళ్ళందరూ అనుకుని 7వ సంవత్సరం అలాగా 490 సంవత్సరాలు ఊడిసేసుకున్నారు. దేవుడు ఏమనలేదు, వాళ్ళు ఊడుతున్నారు, వాళ్ళ పంటలు పండుతున్నాయి, అంత లోకం అంతా యథావిధిగానే జరుగుతుంది. కానీ నువ్వు ఎన్ని మిస్టేకులు చేసావో దేవుడు లెక్కెట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుడు ఊడ్చొద్దంటే ఊడ్చావో అన్నీ లెక్కేసుకుంటున్నాడు. లెక్కేసుకుంటే 490 సంవత్సరాలకి 70 సంవత్సరాలు లెక్కొచ్చింది. 70 సంవత్సరాలు లెక్కొచ్చి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, 6 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటే బాగుంటుందండి, అన్నీ ఒకసారి తీసుకుంటే బాగుంటుందా? ఎవరు మాట్లాడరమ్మా? 6 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటే బాగుంటుందా? అన్ని సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటే బాగుంటుందా? 6 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేస్తే గొడవ లేకపోను. ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఇక్కడే ఉంటే మీరు భూమిని ఇలా సేద్యం చేస్తూనే ఉంటారు, భూమిని ఉడుతూనే ఉంటారు, నేను చెప్పిన మాట వినరు, కనుక అసలు మిమ్మల్ని అసలు ఇక్కడే ఉంచను, ఈ ఊర్లోనే ఉంచను అని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్ళి ఆ ఊర్లో పెట్టేశాడు. ఇప్పుడు ఎవడు ఉడుతాడు చెప్పండి? కొంతమంది పెద్ద మనుషులు బాప్తీసం తీసుకుని గుళ్ళోకి రావట్లేదా అంటే అసలు కాలు ఉండలేదండి. గేదెల దగ్గర పని, సేలో పని. మరి ఈ రాత్రికి వెర్రోడా నేను తీసేసుకుంటానంటే గేదెలు ఎవడు చూస్తాడు చెప్పండి? నీ సేలుకి ఎవడ మందు కొడతాడు? నీ సేలు ఎవడ కొడతాడు? అమ్మా అర్థమైందా? మనం ఇలా లెక్కలేసుకుంటాం, అసలు ఖాళీ ఉండలేదట. నీకు ఖాళీ లేక నువ్వు దేవుడి మందిలోకి రావట్లేదు. దేవుడు లెక్కేసుకుంటున్నాడు అన్నీ, బాకీ ఒకసారి తీసేసుకుంటాడు. నువ్వు ఆరంభంలో ఏమన్నావు? దేవుడా నాకేమీ లేదు నాయన, నువ్వు ఇస్తే నీ మాట వింటాను నాయన అన్నావు. కానీ వచ్చిన తర్వాత నువ్వు ఆయన మాట తప్ప అందరి మాట వింటున్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే వీళ్ళందరినీ తీసుకుని ఏం చేస్తానంటే, ఈ దేశంలో ఉంటే మీరు ఇలాగే ఊడుతూనే ఉంటారు, ఇలా కోస్తూనే ఉంటారు, ఇలా పంటలు పండిస్తూనే ఉంటారు, అసలు మీరు లెక్కేసుకుంటే 70 సంవత్సరాలు మీరు బాకీ, నాకు ఈ 70 సంవత్సరాలు బాకీ తీర్చేసుకుంటాను అని చెప్పేసి నెబుకద్నెజరు రాజుని ఇక్కడ పంపించి పనిచేసే వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవడం, ముసలోళ్ళు వదిలేశారు. అనగా సేలోకి వెళ్ళి ఉడసలేని వాళ్ళని, సేలోకి వెళ్ళి పంట కోయలేని వాళ్ళని ఇక్కడ వదిలేసి పొడిసోళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు భూమి 70 సంవత్సరాలు ఖాళీగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బాధపడుతున్నారు, మా కళ్ళన్నీ చెదిరిపోయినాయి, మా ఇల్లు ఏమైపోతుంది, మా వాకలు ఏమైపోద్ది. నువ్వు ఎక్కడ ఉంటే ఇలాగే తాపత్రయపడతావు, అక్కడ పోతే ఏ తాపత్రయం ఉండదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కొంతమంది ముసలోళ్ళు చచ్చిపోయే వయసు వచ్చిన పువ్వు తుప్పలు పోనెవరు, వాళ్ళే కాపలా, వాళ్ళంతా దిట్టంగా కాస్తుంటారు అన్నమాట. ఎదరితో వచ్చి మీద పడిపోవాలి, కానీ వీళ్ళది మాత్రం ఎవరికి ఇవ్వరు అన్నమాట. ఏదో మీదేసుకెళ్ళిపోతున్నట్టే. నీకు ఈ లోకం గురించి తెలిస్తే
పరలోకం గురించి తెలిస్తే నువ్వు ఇంత టైట్గా ఉండవు పోతే పోనీ అన్నట్టుగా ఉంటావు. కానీ ఇంత టైట్గా ఉన్నారంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మేము అసలు ఈ లోకాన్ని విడిచిపెట్టమని. కానీ పోయిన తర్వాత నీకు అర్థమవుతుంది నువ్వు కాపాడిందంతా ఏమైపోయింది. జానుడు కోసం కొట్టుకుని చచ్చిపోతున్నారు, మూరుడు కోసం గొట్లు కదిపేస్తున్నారు. కొంతమంది గొట్లు కదుపుతున్నాడు పని. దేవుడు అంటున్నాడు మీరు పొలానికేసిన పొలిమేర రాతిని మీరు కదిలితే అది మీకు శ్రమ అని చెప్తూ ఉన్నాడు. కొంతమంది చేను గొట్లనే ఉంటారు, ఇంకొంతమంది దాని గొడవ చూస్తూ ఉంటారు. మీరు గమనించమని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఒక్కసారి తీసుకుంటే నీకు ఫుల్ ఖాళీ. నీ గేదేమైపోద్ది, నీ వ్యవసాయం ఏమైపోద్ది ఒకసారి ఆలోచించే. ఎందుకనంటే నీకు అన్నాట్లకి ఖాళీ ఉంది, కానీ దేనికి ఖాళీ లేదు చెప్పండి అమ్మా. దేనికి ఖాళీ? దేవుడి దగ్గర రావడానికి ఖాళీ లేదు, దేవుడికి ఖాళీ లేదు. ఇవాళ ఎంత పలుచుకున్నారో చూడండి. ఏం చేస్తుందంటే మంచి రద్దీగా ఉన్నాయి. దేవుడు లెక్కేసుకుంటున్నాడు, నీ కూలి నీకు వచ్చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నేను డోకరా కట్టేస్తున్నా, డబ్బులు ఏమో అనుకుంటున్నావు. దేవుడు లెక్కేసుకుని అన్నీ ఒకసారి తీసి ఇప్పుడు వీళ్ళకి ఏంటి తెలుసా, ఒక 7 లెక్కేసుకుని 70 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత 70 సంవత్సరాలు భూమి ఊడ్చుకుండా పోయింది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు పాపం చేశారు, పాపానికి మీరు శిక్ష అనుభవించాలి. కానీ నేను ఇచ్చుచున్న నిరీక్షణ ఏంటంటే నేను మీకోసం ఆలోచన చేస్తున్నాను. మీరు మరలా 70 సంవత్సరాల తర్వాత మరలా మీ దేశానికి నేను మిమ్మల్ని పంపిస్తానని చెప్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను మర్చిపోలేదమ్మా. అయ్యా దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుని యొక్క ప్రేమ నీ మీద పోలేదు. నీవు తెలుసుకోవాలని, నీవు దేవునికి బాకీ ఉన్నావని చెప్పేసి దేవుడు నిన్ను అక్కడ పంపిస్తున్నాడే తప్ప దేవుడు నిన్ను మర్చిపోలేదన్నటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ భవిష్యత్తు గురించి మీరు బాధపడుతున్నట్లయితే పిల్లల పరిస్థితి ఏంటి? కొంతమందికి ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. మన ఎంసీఐ ఏం చెప్పిందని అంటే డాక్టర్లకు ఆన్లైన్ క్లాసులు పనిచేయవంట. ఎందుకంటే డాక్టర్లు అంటే కాసేపు థియరీ చేసుకోవాలి, తర్వాత ప్రాక్టికల్ చేయాలి. అలాంటిది ఇప్పుడు డాక్టర్లు థియరీ నేర్చుకుంటారు కానీ ప్రాక్టికల్ ఉండదు. అంచేత ఎంసీఐ పరిగణలోకి తీసుకోనని చెప్తూ ఉంది. మా భవిష్యత్తు ఏమైపోతుంది. అందరికీ కూడా భవిష్యత్తును గూర్చినటువంటి ఒక రకమైనటువంటి భయము అనేటువంటిది ఏర్పాటు చేయబడ్డది. కానీ దేవుడు అంటున్నాడు నీవు నీ కోసం ఆలోచించిన దానికంటే నేను నీ కోసం అన్ని వేళలా ఆలోచన చేస్తూ ఉన్నాను. కొంతమంది మంచోళ్ళు ఏమంటారు తెలుసా, దేవుడే చూసుకుంటాడు. ఇలాగొచ్చేసావు అక్కడ ఏమైపోద్ది, దేవుడే చూసుకుంటాడు. ఇలా దేవుడి మీద ఆధారపడ్డారు కనుక దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, దేవుడు మన కొరకు మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. శత్రువు ఎప్పుడు కూడా ఎలా కీడు చేద్దామా అని చూస్తాడు. శత్రువు ఎప్పుడు కూడా నిన్ను ఎలా బాధ పెడదామా అని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు హానికరమైనవి కాదట, మరి మేలుకరమైనవే దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన మన భవిష్యత్తు గురించి ప్లాన్లు కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నీవు నాశనం అయిపోవాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు. అందుచేత దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి అయినటువంటి వాడు ఎవడు అని మీరందరూ కూడా ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒక గ్రంథకర్త అన్నాడు, ఏమన్నాడంటే ఎవ్రీ ఎఫ్లిక్షన్ ఈజ్ టైమ్డ్ అండ్ మెజర్డ్. ప్రతి బాధ కూడా అది సమయము దానికి ఒకటి నియమించబడింది. అది మాత్రమే కాదు, అది కొలత వేయబడింది అంటున్నాడు. మనం ఎంత భరించుకుంటామో అంతే బాధిస్తాడు, కానీ దేవుడు అంతకు మించినటువంటి బాధ మనకి ఇవ్వడనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు మీ కొరకు నేను మంచిని ఆలోచన చేస్తున్నాను అంటున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడట? మంచిని ఆలోచన చేస్తున్నాడట. మనం ఏం చేస్తామనంటే దేవుడికి టార్గెట్లు పెట్టేస్తూ ఉంటాం. దేవుడా ఇది చెయ్యి అని దేవుడికి టార్గెట్లు పెడతాం. దేవుడికి ఎప్పుడు టార్గెట్లు పెట్టకండి. ఉత్తమమైన ప్రార్థన ఏంటో తెలుసా? దేవుడు ఏమన్నాడో తెలుసా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. మనం ఊహించుకుంటే మనము మన సామర్థ్య ప్రకారంగా ఊహించుకుంటాం. మన సామర్థ్యం ఎంతో అంతవరకనే మనం ఊహించుకుంటాం.
మన సామర్థ్యానికి మించి మనం ఊహించుకోలేము. దావీదు మహా ఊహించుకుంటే, ప్రభువా ఈ మందం తీసుకెళ్ళేటప్పుడు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఇలా చేయి ప్రభువా అని ఊహించుకున్నాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా గొర్రెలను మేపుతున్నటువంటి నేను ఒక రాజును అవుతానని ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే ఈ తలంపు ఎవరికి వచ్చింది? దావీదుకి కాదు. ఆ తలంపు ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది. అనగా మన గురించి మనము ఆలోచన చేసిన దానికంటే దేవుడు మన కొరకు కలిగి ఉన్న తలంపు చాలా గొప్పది. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వేమో గొర్రెల దగ్గర ఉందాం అనుకుంటున్నావు, దేవుడేమో నిన్ను రాజుని చేద్దాం అనుకుంటున్నాడు. ఎవరి తలంపు గొప్పది చెప్పండి? ఎవరి తలంపు గొప్పది? దేవుడు తలంపు గొప్పది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నేను ఈయన్నే చేసుకుంటాను ప్రభువా, నువ్వు నిజంగా దేవుడు అయితే ఈయన్నే ఈ ప్రభువా అని నువ్వు దేవుడి దగ్గర టార్గెట్ చేసి ప్రార్థన చేస్తున్నావు. ఓకే, దేవుడికి తెలుసు ఓ 4 సంవత్సరాలు పోయిన తర్వాత నేను బోరట్టుకుని నొక్కేస్తాడు అని చేత ఈడు మంచోడు కాదు, నువ్వు ఈరోజు చూస్తున్నావు కానీ 4 సంవత్సరాల తర్వాత నీ భవిష్యత్తు ఎలాగుంటుందని నేను చూస్తున్నాను అని చేత నీకు ఈయన్ని కాదు ఇంకొకరిని సిద్ధపరిచి ఉంచాను నేను నీకు అని అంటున్నాడు. నువ్వేమంటున్నావు? దేవుడి దగ్గర పేసి పెట్టేసి నాకు ఈడే కావాలి, ఈడే మంచోడు, ఈడే అందమైనోడు, ఈడే హీరో అని నువ్వు అంటున్నావు. ఎవరి తలంపు గొప్పది చెప్పండి? 4 సంవత్సరాల తర్వాత నీకు ఏమవుద్దో తెలుసా? అలాగే ఏరుకోరు చేసుకున్నటువంటి వారు మరి జీవితాలు ఏమైపోయినాయి నీకు తెలుసా? అంచేత దేవుడా నేను అనుకున్నది నువ్వు నాకు ఇస్తేనే నువ్వు దేవుడు, నువ్వు అనుకున్నది నాకు ఇవ్వకపోతే నువ్వు దేవుడు కాదు. దేవుడికి టార్గెట్లు పెడుతున్నావు. ఏదైనా సరే దేవుడి చేతిలో పెట్టేయండి. దేవుడి చేతిలో పెడతాం చాలా ఈజీ. దేవుడి చేతిలో పెడితే ఎప్పుడు కూడా తక్కువ దేవుడు మనకి. మీకు చెప్తున్నాను చూడండి, ఎప్పుడు కూడా తక్కువ దేవుడు. సపోజ్ మనం ఎవరిదో తెలిసిన వాళ్ళు ఆటో కట్టించుకున్నాం, రేటు బేరమాడుకోలేదు, నేను రావులపాలెం వెళ్ళానని అన్నావు. రావులపాలెం వెళ్ళాలని అంటే రావులపాలెంకి ఎంతో 250 ఎంత తీసుకుంటారు సపోజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అని అంటే మొగమాటం కదా, ఈ మొగమాటం ద్వారా అంటున్నాడు ఎంతో కొంత ఇవ్వండి అంటున్నాడు. ఎంతో కొంత ఇవ్వండి, మీ దగ్గర నేను డబ్బులు ఇచ్చుకొని ఎంతో కొంత ఇవ్వండి. ఎంతో కొంత ఇవ్వండి అంటే నువ్వు ఎక్కువ తక్కువ ఇస్తావా చెప్పండి? పక్కా పిసినారోడు అయితే తక్కువ ఇస్తాడు, కానీ సరైన మనిషి అయితే ₹1 ఎక్కువ ఇస్తాడు. కానీ అది అలా కాకుండా ఎంత ఇమ్మంటావు అని అడిగినప్పుడు 250 ఇవ్వమన్నాడు అనుకోండి, అందరూ 200కి వస్తున్నారు కదా అంటావానవా నువ్వు? వాడు 180కి వచ్చాడు మొన్న అని అంటావానవా నువ్వు? కానీ అతను ఎప్పుడైతే చాయిస్ నీకు ఇచ్చాడో అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే 500 కాగితం ఇచ్చావు, ఇంత అక్కర్లేదండి నేను 200 తిరిగి వస్తానంటే పర్లేదు ఉంచుకో అని అంటాం. ఇప్పుడు ఆడు చెప్పిన రేటు గొప్పదా, మనం ఇచ్చింది గొప్పదా చెప్పండి? మాట్లాడమ్మా, మనం ఇచ్చింది గొప్పది. అంచేత దేవుడికి మన పుట్టించక ముందే మనల్ని ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు, ఎలా అభివృద్ధి చేయాలో ఆయనకి తెలుసు. అంచేత దేవుడా నాకు అది ఇచ్చేయని అడక్కు. నువ్వేమంటావు తెలుసా? నీ చిత్తం ఏమై ఉందో అది నా జీవితములో. చాలాసార్లు మనం ఎప్పుడు దెబ్బతింటామని అంటే దేవుడి చిత్తాన్ని కాకుండా మన చిత్తాన్ని మనం చేద్దాం అనుకున్నప్పుడు మనం దెబ్బతింటాం. అందరికీ పెళ్ళి అయిపోతుంది, వీడికి ఏదో పెళ్ళి అయిపోవాలి, అందరికీ ఇది అయిపోతుంది, అందరికి వీడికి ఏదో జాబ్ వచ్చేయాలి అనుకుని నువ్వేం చేస్తావంటే నువ్వు తప్పు చేస్తావు. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైమింగ్స్. దేవుడికి తన సమయాలు ఉన్నాయి, దేవుడికి తన మెజర్మెంట్స్ ఉన్నాయి, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలుసు. నువ్వు కంగారు పడిపోయినా అది జరిగేటువంటి ప్రక్రియ కాదనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ ఏ గుడ్ ప్లాన్స్ ఫర్ యూ. నీ కొరకు మంచి ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాను. దేవుడు మంచి చేస్తాడు. నీ శత్రువు అనుకుంటున్నాడు నువ్వు కూలిపోవాలని, నీ శత్రువు అనుకుంటున్నాడు నువ్వు రాలిపోవాలని, నీ శత్రువు అనుకుంటున్నాడు నీకు భోజనం లేకుండా అయిపోవాలని. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, నీ శత్రువు ఎదుటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ శత్రువు ఎదుటే నీకు భోజనం పెడతాను. నువ్వెవడైతే ఊడిపోవాలి రాలిపోవాలని శాపరార్థాలు ఎట్టాడో వాడి దగ్గరే వాడి ఎదుటే నేను నిన్ను దీవిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. నీకు ఎవరి దీవెన కావాలి? ఎవరి దీవెన కావాలి?
నాకు దేవుడి దీవెనే కావాలి. ఎందుచేతనంటే మనుషులందరూ నన్ను శపించిన దేవుడు నన్ను శపించలేదు. మనుషులందరూ నన్ను త్రోసేసిన దేవుడు నన్ను కాదనలేదు. ఎవడు నన్ను ప్రేమించకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏ రోజున నన్ను విడిచిపెట్టలేదు. మనుషులు నీకు ఏదైతే నష్టం జరగాలని చూస్తారో దేవుడు దాన్ని లాభంగా మార్చగలిగేటువంటి దేవుడు నీకు ఉన్నాడు అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు దేవుడు యథార్థమే చేస్తాడు, న్యాయమే చేస్తాడు. బాధింపబడు వారందరికీ ఆయన న్యాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అందుచేత ఆయన మీద మనము ఆనుకుందాం. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. గాడ్ ఇంటెండ్స్ టు గివ్ అస్ ఏ హోప్ ఫిల్ ఫ్యూచర్. దేవుడు నిరీక్షణతో నిండిన భవిష్యత్తునిచ్చుటకు ఉద్దేశించుచున్నాడు. ప్రియులారా, నిన్ను శ్రమకు అప్పగించినప్పుడే శ్రమలో నుండి బయటికి ఎలా తీసుకురావాలో కూడా దేవుడి దగ్గర ప్లాన్ ఉంది. కొంతమందికి దూరతమే కానీ బయటకు రావటం ప్లాన్ ఉండదు. నీవు అందులోకి వెళ్ళావంటే అందులోంచి బయటకు వచ్చే మార్గం కూడా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చూడండి, ఈ ఎలకలకి మీట్ ఎడతామా, దానికి లోనికి వెళ్తాం, ప్రోగ్రాం తెలుసు కానీ బయటికి రావడం తెలదు అమ్మా. అందుకని ఎలకల మీట్లోకి అంత పని. ఎందుచేతనంటే దీనికి అంతసేపు నేను లోపల ఉన్న తిన్నాను అని అనుకుంటుంది తప్ప, తింటే లోపల ఇరుక్కుంటామో అక్కడి నుంచి బయటికి ఎలా రావాలో దానికి తెలీదు. సైతాన్ ఎప్పుడూ కూడా నిన్ను ఇరికించటానికి చూస్తాడు. కానీ దేవుడు నువ్వు ఇరికించబడినప్పటికీ దానిలో నుంచి నేను బయటికి ఎలా తీసుకురావాలా అని చూస్తాడు. ఈ లోపల జనమందరూ అనుకుంటారు నీ పని అయిపోయింది అనుకుంటారు. నీ పని అయిపోయింది, వీడు అప్పుల పాలైపోయి వీడి పని అయిపోయింది, వీడికి అనారోగ్యం అయిపోయి వచ్చేసింది, వీడి పని అయిపోయింది, వీడి భవిష్యత్తు అంతా పోయింది. ఇదే చెప్పుకుంటారు జనాలు. నువ్వు బాగుంటావని చెప్పేవాడు ఎవడు ఉండడు. కానీ దేవుడు నిరీక్షణతో నిండినటువంటి భవిష్యత్తును మనకిస్తున్నాడు. ప్రియులారా, నిరీక్షణ కోల్పోయినటువంటి మనుషులు మనం మీకు కనీసం ఇద్దరిని చూపిస్తాను. మొట్టమొదటిది ఎవరనంటే యోబు. ఒకప్పుడు యోబుని చూసి అందరూ అనుకున్నారు లైఫ్ అంటే ఇలా ఉండాలి అని అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఏం స్టార్ట్ చేస్తే అది ఫలించింది. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలము దీవించబడ్డది. దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు యోబుకి ఇచ్చాడు. బైబిల్లో తంతె బూర్లు గంపలు పడ్డాడు అంటారు చూసారా. ఆయన బూర్లు తిని మొగడు కూడా వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడ అడుగు బైబిల్లో చెప్తుంది, ఎక్కడ అడుగు పెడితే అది నేతిలో పడినట్టుగా ఉందట. ఎక్కడ అడుగెడితే అక్కడ దీవించబడ్డాడట. ఆస్తి, ఐశ్వర్యము, పిల్లలు, భార్య అంతా కూడా ఒక అందమైన జీవితం. యోబుని చూసి అనుకున్నారు అందరూ జీవితం అంటే ఇలా ఉండాలని అనుకున్నారు. కానీ ఒక రోజున జీవితం తారుమారైపోయింది. మొన్నటిదాకా యోబులాగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు యోబుని చూసి ఏమంటారంటే బతుకుతే ఇలాంటి బతుకు మాత్రం ఇంకెప్పుడు బతకూడదని అనుకుంటున్నారు. అలా మారిపోయింది అతని జీవితం. అలా మారిపోయినటువంటి జీవితము, ఆశీర్వాదాలన్నీ పోయినాయి. పిల్లలు పోయారు, భార్య దూరంగా వెళ్ళిపోయింది, స్నేహితులు కూడా దగ్గర రాలన్నటువంటి పరిస్థితి. ఒంటరితో వేదన పడుతున్నప్పుడు లోకమంతా అనుకుంటుంది వీడి చరిత్ర అయిపోయింది, యోబు ఎక్కడితో అయిపోయాడు అనుకుంటున్నారు. యోబు ఎక్కడితో అయిపోయాడు అనుకుంటున్నారు. ప్రియులారు, మీరు గమనించండి, ఆ బాధలోనంట యోబుకు ఒక మార్గము దేవుడు చూపించాడట. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఈ కథ చెప్తుంటే నా కథలాగా అనిపిస్తుంది మీకు. ఇది నా కథే, నాకే జరిగింది అని మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు పునర్జన్మ ఇచ్చాడు మీకు. దేవుని పట్ల మీరు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు యోబును ఒక మార్గములో నేను దాచాను. అది ఎవరికి తెలీదు. అందరూ అనుకుంటున్నారు యోబు అయిపోతాడని అనుకుంటున్నారు, కానీ యోబును మరలా నేను తిరిగి ఆస్వాదించబోతున్నాను అనే సంగతి ఎవరికి తెలీదు. దేవుడు అంటాడు నేను యోబును దాచినటువంటి మార్గమట డేగ కన్ను ఆ మార్గమును చూడలేదట. డేగ కన్ను, గద్ద ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆ గ్రద్ద ఎక్కడో విమానం అంత ఎత్తులో ఎగురుతుందండి. ఇంత కోడిపిల్ల కనపడుతుంది దానికి. ఇంత కోడిపిల్ల ఆకాశంలో ఎగిరేటువంటి గ్రద్ద కనబడుతుంది. మీరు ఎప్పుడైనా విమానం ఎక్కితే
మీరు బొంబాయిలో ఏమైనా ఎక్కినా, హైదరాబాద్లో ఏమైనా ఎక్కినా పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. ఆ బిల్డింగులు పైనుంచి చూస్తే ఎంత కనపడతాయండి? అగ్గిపెట్టెలు అంత కనపడితే కొంత దూరం అయిపోయిన తర్వాత అగ్గిపెట్టెలా కూడా కనపడవు, అంత పెద్ద బిల్డింగులు. ఎందుకంటే మనం హైట్కి వెళ్ళే కొలది విజిబిలిటీ ఆన్ ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి విజిబిలిటీ మనకు ఉండదు, మనం చూడలేము. కానీ విమానం అంత ఎత్తులో ఎగిరినా కానీ ఇంత కోడిపిల్ల కనపడుతుందట దేవరికి, గ్రద్దకి ఈ యొక్క కోడిపిల్ల కనపడదు. అంత ఎత్తులో ఉన్నది జమ్ముని కిందకు వచ్చి తన 2 కాళ్ళతో దాన్ని పట్టుకుని పైకి తీసుకెళ్ళిపోతుంది. అంటే దాని కళ్ళు, ఆ కళ్ళుకున్నటువంటి పవరు ఎంత గొప్పదనంటే, కోడిపిల్ల కనపడదంటే కోడిపెట్ట కనపడదా? గేదె కనపడదా? ఆవు కనపడదా? కోడిపిల్ల కనపడే అంత శక్తివంతమైన కళ్ళు కలిగింది. దేవుడు అంట యోబుని ఎక్కడ పెట్టాడో తెలుసా? అసలు ఆ కోడిపిల్ల ఎక్కడి నుంచో చూసేటువంటి గ్రద్దకంట యోబుని ఎక్కడ పెట్టాడో కనపడలేదట. దేవస్థానం చేద్దాం, జనమందరూ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు తెలుసా? ఏం పాట పాడదాం? యోబుకి ఏం పాట పాడదాం? చచ్చిపోయినప్పుడు ఏం పాట పాడతారు? విజయరత్న గారు అందరూ పాట పాడేద్దాం అనుకుంటున్నారు. ఏం పాట? పరదేశులము పాట పాడేద్దాం, ఇంక అయిపోయింది యోబు చరిత్ర అనుకుంటున్నారు. దేవుడట ఒక మార్గంలో పెట్టాడట, డేగ కన్ను దాన్ని చూడలేదట. ఇది మొదటిది. రెండవది, కొదమ సింహము ఆ త్రోవను త్రొక్కలేదట. మొన్న ఈ వారంలో అడవిలోకి వెళ్ళాను నేను. దాని ఊరి పేరే అడవివరం, వైజాగ్ దగ్గర ఉంది. అక్కడ మా వాళ్ళు సైట్లు కొనుక్కుంటే అక్కడికి వెళ్ళాం. అదంతా అడవిలాగా ఉంది. ఆ పెద్ద ఆయన కర్రట్టుకుని తిరుగుతున్నాడు, ఆయన వెనకాల మేము వెళ్తున్నాం. అప్పుడు అందులోకి ఆయన అన్నాడు, కర్ర ఎందుకండి మీరు నడలేక, లేకపోతే ఎందుకు ఈ కర్ర పట్టుకున్నారని అడిగారు. అప్పుడు అన్నాడు, ఈ కర్ర ఒకటే కదా, ఇంకా 4 కర్రలున్నాయి నాకు, ఏ ఊరిలో పొలం ఉన్నా అక్కడ కర్రలు ఎట్టుకుంటాను నేను అన్నాడు. ఎందుకనంటే అడవిలోంచి పాము వస్తుందో, కొండసెలు వస్తుందో, ఏమొస్తుందో, అక్కడ అడవి పందులు కూడా వస్తాయంట నైటు. కనుక అంచేత ఆయన సెక్యూరిటీ కోసమే ఏం చేశారనంటే ఈ యొక్క కర్ర పట్టుకున్నాడు. ఆయన ఎక్కడ నడుస్తున్నాడు అంటే, ఆయనకు రోజు నడిచి స్థలం కాబట్టి బాటలోంచి నడుస్తున్నాడు. మనకు ఆ పక్క వెళ్ళాలని ఈ పక్కన వెళ్ళాలన్నా మనకు భయమే. ఏం చేతనంటే ఏముంటుందో తెలీదు. మన మనుషులు పాము ఉంటుందో, లేకపోతే పంది ఉంటుందో, మొలపంది ఏంటి మనకి ఏం తెలుసు. అదే కొదమ సింహం ఉంది. సింహం దానికి మనుషులు నడిచిన మార్గం అక్కర్లేదు, దానికి భయం వేయదు. ఇలాగన్నా వెళ్ళిపోద్ది, అలాగన్నా వెళ్ళిపోద్ది, ఎలాగన్నా వెళ్ళిపోద్ది. దేవుడు అంటున్నాడు, మన మనుషులమైతే భయపడతా ఆల్రెడీ ఇంతకుముందు నడిచిన వాళ్ళు మార్గంలో నడుస్తాం. కానీ కొదమ సింహానికి భయం లేదు. పాము వచ్చినా చంపేయగలదు, పెద్ద ఏనుగు వచ్చినా దాంతో పోరాడగలదు. అందుచేత దేవుడు యోబుని ఎక్కడ దాశాడని అంటే, కొదమ సింహము ఆ మార్గమును త్రొక్కలేదట. లోకమంతా అనుకుంటున్నారు యోబు పని అయిపోయింది అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు యోబు పని అవ్వలేదు, నేను ఆయనను ఒక మార్గములో దాచాను. అతను పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని నేను ఇవ్వబోతున్నాను. యోబుని చూసిన వాళ్ళందరూ కూడా తనకు భవిష్యత్తు లేదనుకుంటున్నారు. నేను నిరీక్షణతో నింపబడిన భవిష్యత్తును యోబుకి ఇస్తున్నాను అంటున్నాడు. నమ్మని వర్ధన స్తోత్రం చెప్పండి. నిన్ను చూసి వీడికి చదువు రాలేదు, సంజయ్ రాలేదు, వీడి బతుకంతా ఇంతే, నీకు అసలు వీడు ఎందుకు పనిచేయడని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన నమ్ము, ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉండు. దేవుడు ఏం చేస్తాడనంటే నిరీక్షణతో కూడినటువంటి భవిష్యత్తును ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. శిష్యులందరూ కూడా యేసు ప్రభు వారికి చెప్పకుండా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. యేసయ్య వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు కానీ వీళ్ళ మాత్రం యేసయ్య కోసం ఆలోచించట్లేదు. ప్రభు వచ్చాడు, పిల్లలారా భోజనం చేయటానికి మీ దగ్గర ఏమైనా కలవా అని అడుగుతున్నాడు. నన్ను వదిలేసి దొరికితే వీళ్ళందరూ తినేద్దామని వచ్చారు. అసలు వీళ్ళకే దొరకలేదు. అర్థమైందండి? ఈయన ఒకరిని వదిలేశారు. ప్రభువా మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తామా తోటని అడగలేదు. ప్రభుని వదిలేశారు. సంఘస్థులు అందరూ వెళ్ళిపోయారు పాస్టర్ గారిని వదిలేసి. ఇప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే పిల్లలు పాపం వీళ్ళు నా దగ్గరికి వచ్చిన కానీ వేటకు మర్చిపోయారు,
వీళ్ళ దగ్గర భోజనం ఉందో లేదని, పిల్లారా మీ దగ్గర ఏమైనా భోజనము చేయుటకు కలవా? వెంటనే పేతురు అంటున్నాడు, రాత్రంతయు శ్రమ పడితిమి కానీ ఒక చేప అయినను. మేము ఓడిపోయాం. మేము చేపలు పట్టుకునేటువంటి పల్లెలు మేము ఓడిపోయాం. ఎక్కడ వల వేయాలో, ఏ టయానికి వెయ్యాలో మాకు తెలుసు. కానీ మా టైం పని చేయలేదు, మా వల పని చేయలేదు, మా జ్ఞానం పని చేయలేదు. రాత్రంతా కష్టపడుతూనే ఉన్నాం, ఒక చేప అయినా పడలేదు. ఇప్పుడు అంటున్నారు, మీ వలను తీసుకుని కుడి ప్రక్కన వేయండి. ఏమంటున్నాడు? గాడ్ ఈజ్ చేంజింగ్ యువర్ డైరెక్షన్. గాడ్ ఈజ్ చేంజింగ్ యువర్ డైరెక్షన్. దేవుడు నీ స్థితిని, నీ యొక్క డైరెక్షన్ మారుస్తున్నాడు. వీళ్ళు రాత్రంతా వేసారంట, కానీ ఎక్కడ వేసారంట? లెఫ్ట్ సైడ్ వేసారట, రైట్ సైడ్ వేయలేదట. అలాగని చెప్పేసి రైట్ సైడ్ వేసినా కూడా ప్రభు ఇదే చెప్తాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా రాత్రంతా శ్రమపడి అలసిపోయాము, ఇంకో వల వేసే ఓపిక కూడా మా దగ్గర లేదు. వల వేసే ఓపిక కూడా మా దగ్గర లేదు. అయినను ఈ మాట గమనించండి, అయినను నీ మాట చొప్పున. అసలు వల వేసే అంత ఓపిక మాకు లేదయ్యా, ఆల్రెడీ ఇసుకేసారిపోయామయ్యా, ఈ చేపలన్నీ మా మేము పగబట్టినాయేమయ్యా, ఒక చేప కూడా మాకు పడలేదయ్యా. అయినను నీ మాట చొప్పున మేము వలను వేయుదమని అనగా వల పగిలిపోయినన్ని చేపలు ఒకేసారి దొరికినాయట. జనమందరూ అనుకుంటున్నారు, మనం ఓడిపోయాం, మనం ఏం చేయలేము, నువ్వెందుకు పనికిరావు అని వాళ్ళు అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వింటే, నువ్వేదైతే చేయలేకపోయావో, నువ్వేదైతే సాధించలేకపోయావో, అది నా మాట ద్వారా, నా మాట ప్రకారంగా చేస్తే నువ్వు సాధిస్తావు అంటున్నాడు. చూడండి, వీళ్ళని బబులోను పంపించక ముందే, బబులోను ఎవరు తీసుకెళ్లాలో దేవుడు రాజు నియమించిన వాడు ఆయనే. మళ్ళా బబులోను నుంచి బయటికి ఎవరి చేత పంపించాలో నియమించిన రాజు కూడా ఆయన చేత నియమించబడ్డవాడే. తీసుకెళ్ళినోడు నెబుకద్నెజరు రాజు, బయటికి తీసుకొచ్చేవాడు కోరేషు రాజు. ఎవరు అనుకోలేదు నెబుకద్నెజరు రాజు అతనికి ఉన్నటువంటి రాజ్యము ఊడిపోతుంది, ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోతుందని ఊహించలేదు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? కోరేషు అనేటువంటి రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎగ్జాక్ట్గా 70 సంవత్సరాలు అయిన తరువాత దేవుడు మరలా బబులోన్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? వాళ్ళ యొక్క శిక్షాకాలం పూర్తయిపోయిన తర్వాత, వారు చేసిన అపరాధ కాలం పూర్తయిపోయిన తర్వాత దేవుడు తీసుకొస్తూ అంటున్నాడు, ఇక మీదట నా ఉద్దేశాలు హాని చేసేవి కాదు, మీకు మేలు చేసేవే. కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు సహాయకుడిను. మీరు ఎక్కడ నిరాశపడ్డారో, ఎక్కడ నిరుత్సాహపడ్డారో, ఎక్కడ మీ కళలు చెదిరిపోయినాయో నాకు తెలీదు, కానీ ఈ దినాన్ని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. దేవుడు నువ్వు పోగొట్టుకున్న స్థలానికి మరలా తీసుకొస్తున్నాడు, పోగొట్టుకున్నటువంటి నిరీక్షణ మరలా తీసుకొస్తున్నాడు. గడిచిన కాలములో నువ్వు పోగొట్టుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇది భవిష్యత్తు కొరకు దేవుడిచ్చుచున్నటువంటి భరోసా. నువ్వేమన్నా తెలుసా? నీవు గొప్ప భవిష్యత్తు కలిగి ఉన్నావు. ప్రస్తుతానికి నేను పనికిరాను కావచ్చు, ప్రస్తుతానికి నేను విలువలేను కావచ్చు, ప్రస్తుతానికి నేనేమీ కాకపోవచ్చు, కానీ నా భవిష్యత్తును నా దేవుడి చేతిలో పెడుతున్నాను. దేవుడు నాకు గొప్ప భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. నేను అనేక సార్లు ప్రయత్నించి ఓడిపోయాను, కానీ దేవుడు ఈ ఓటములోనే గొప్ప భవిష్యత్తు నాకు ఇస్తానన్నాడు. ఇదే ఓటమికి దేవుడిచ్చే సమాధానం. ఓడిపోయాను ప్రభువా, చితికిపోయాను ప్రభువా, అనగారిపోయాను ప్రభువా, నాకంటూ నిరీక్షణ లేదు, నా జీవితాన్ని నీ చేతిలో పెట్టుకుంటున్నాను, నా భవిష్యత్తును గొప్ప భవిష్యత్తుగా తీర్చిదిద్దగలిగే దేవుడు నీవని ఆయన మీద ఆనుకుంటే ఆయన మన భవిష్యత్తును గొప్ప రీతిలో తీర్చిదిద్దగలిగేటువంటి దేవుడు ప్రభు అని మనం ఎరిగి ఆయన ఎదుట సాగిలపడదాం. దయతొందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరుడా.